హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజుతో 1 మంత్ సస్టైనింగ్ ఛాలెంజ్ ఫినిష్ అయింది ఫ్రెండ్స్. ఈ మంత్ నేను చేసిన మిస్టేక్స్, నా P&L అండ్ నేను నేర్చుకున్నది నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా నేను 20కి 19 డేస్ గ్రీన్లోనే క్లోజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఆ రోజు కూడా గ్రీన్లోనే క్లోజ్ అవ్వదు ఫ్రెండ్స్. కాకపోతే నేను సరిగ్గా ట్రేడ్ చేయలేదు ఫ్రెండ్స్. నేను వేరే ఏదో ఊహించుకుంటూ ఊహల్లో నా సెటప్ ప్రకారం కాకుండా ఇక్కడ నుండి పైకి వెళ్తుందిలే, ఇక్కడ నుండి కిందికి వస్తుందిలే అని ఒక ఊహలో అంచనా వేసుకొని ట్రేడ్ చేశాను ఫ్రెండ్స్. దాని కారణంగా ఆ రోజు లాస్ అయింది ఫ్రెండ్స్. మరియు ఆ రోజు నేను ఎస్ఎల్ ప్లే చేయలేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చార్ట్ పైన ఎస్ఎల్ ప్లే చేయాలి ఫ్రెండ్స్. లేదంటే మనం చూస్తూనే ఉంటాం, లాస్ అనేది పెద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లాస్ అనేది పెద్దగా అవ్వకూడదంటే స్టాప్ లాస్ని చార్ట్ పైన ప్లే చేయాలి ఒకటి. రెండోది, ఒక ట్రేడ్ ప్రాఫిట్లో క్లోజ్ అయిందా రెండో ట్రేడ్ తీసుకోకూడదు. ఒక ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయితే రెండో ట్రేడ్ తీసుకోవాలి. రిస్క్ టు రివార్డ్ కంపల్సరీ పాటించాలి ఫ్రెండ్స్. మనీ మేనేజ్మెంట్, 10 ట్రేడ్లు 15 ట్రేడ్లు లాస్ అయినా సరే మనం సేమ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయగలగాలి. అంత క్వాంటిటీ మాత్రమే ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి పాటిస్తే చాలు ఫ్రెండ్స్, ఎవరైనా ట్రేడింగ్లో సక్సెస్ అయిపోవచ్చు. ఖచ్చితంగా లాస్లో క్లోజ్ అవ్వడం తెలిస్తే, లాస్ అయినప్పుడు మనం మన టెర్మినల్ని క్లోజ్ చేయడం తెలిసిందంటే చాలు ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలం ఫ్రెండ్స్. ఇప్పుడు P&L స్టేట్మెంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కరోజు లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఆ లాస్ చాలా పెద్ద లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సైకాలజీ ఇష్యూ ఫ్రెండ్స్. పర్లేదు ఫ్రెండ్స్, ట్రేడింగ్ అంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ టైం చూసుకోవాలి ఫ్రెండ్స్, అలాంటివి రిపీట్ అవ్వకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ మంత్ P&L 22,000 ప్రాఫిట్లో ఎండ్ అయింది ఫ్రెండ్స్. ఒక్కరోజు లాస్ అవ్వకపోతే 20% ప్రాఫిట్లో ఉంది ఫ్రెండ్స్, 4.6 lakhs క్యాపిటల్ పైన. కానీ ఒకరోజు సైకాలజీ ఇష్యూ కారణంగా 65,000 ఛార్జెస్ అవి అన్నీ కలుపుకొని 70,000 వరకు లాస్ బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సైకాలజీ ఇష్యూ అకౌంట్ బ్లాస్ట్ అని ఉంటుంది వీడియో. నేను అది చేసిన మిస్టేక్స్ మొత్తం ఆ వీడియోలో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది నా ఏప్రిల్ మంత్ P&L ఫ్రెండ్స్, 1 మంత్ది. కాకపోతే ఇందులో కొన్ని మిస్టేక్స్ చేశాను కాబట్టి చూస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఒక సెకండ్ మంత్ ఛాలెంజ్ తీసుకుంటే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మళ్ళీ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.